చంద్రబాబు నాయుడు వెళ్ళారు, అమిత్ షాని కలిశారు, వచ్చారు. ఆ తర్వాత వారం రోజుల నుంచి అసలు జనజీవన స్రవంతికి దూరం అయ్యారు. ప్రతి గంట తన పేరు బ్రేకింగ్లోనో స్క్రోలింగ్లోనో లేకపోతే తట్టుకోలేనటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్లో ఉండేటువంటి చంద్రబాబు గారు, అది ఫోన్ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, లేకపోతే ప్రెస్ నోట్, లేకపోతే మన ఫేస్బుక్లో పోస్టు, ఏదో ఒకటి సంథింగ్ ఉండేటటువంటి చంద్రబాబు గారు వారం రోజుల పాటు కంప్లీట్గా అటు పవన్ కళ్యాణ్తో కలవకుండా ఇటు తెలుగు భారతీయ జనతా పార్టీతో కలవకుండా ఉన్నటువంటి సందర్భం ఇదే. ఎందుకు అంటే అమిత్ షా ఏం చెప్పారో తెలియనటువంటి పరిస్థితి. అది ఒక ఎత్తు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకవైపున మొన్ననే అభ్యర్థుల లిస్టులు ఫైనల్ చేయటం, అంటే 25 మంది పార్లమెంట్ నియోజకవర్గాలకి, 10 నుంచి 12 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకి పేర్లు ప్రకటించుకున్నారు. ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ అంటే తప్పనిసరి పరిస్థితి అయితే తప్పించి అధిష్టానం పొత్తుల వైపుకి వెళ్తుందన్నటువంటిది లేదన్నది కనబడిపోతుంది. ఎందుకంటే మీ పని మీరు చేసుకోమంది. అందుకనే పోరుబాటకి డేట్లు ప్రకటించేశారు. ఓ పక్కన పల్లె నిద్రలను చేస్తున్నారు. లేటెస్ట్గా జిల్లాల వారి మీటింగులు ఏర్పాటు చేయబోతున్నారు 16 ఆ టైంలో. ఈలోపే పొత్తులకు సంబంధించి ఒక స్పష్టత అధిష్టానం ఇస్తుంది. ఒకవేళ లేకపోతే కనుక ఒంటరి పోరాటానికి సంబంధించినటువంటి వ్యవహారం మీదన ఇక ఫైనల్గా ఆయా జిల్లాల వారి అధ్యక్షులకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ ఎలా ముందుకెళ్లాలన్నటువంటిది ట్రైన్ చేయడానికి సిద్ధపడుతున్నది భారతీయ జనతా పార్టీ.